వండర్ఫుల్. చాలా చాలా బాగుంది. వెరీ నైస్. బాగుంది సార్. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. వెరీ నైస్. నా ప్రేమ మొదలైంది నీతోనే. సూపర్ సూపర్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే డాడీ. సూపర్ సూపర్, చాలా బాగుంది. మీకు నచ్చిందంటే వెరీ హ్యాపీ. నిజంగా నచ్చింది. హలో అండి, అందరికీ నమస్కారం. హరిశంకర్. ధనరాజు ఒక సినిమాలో యాక్ట్ చేశాడు అనుకున్నాను నేను ఒకసారి మొన్న ఈ పోస్టర్ చూసి. బట్ అతను సినిమా డైరెక్ట్ చేశాడు, ఇప్పుడే తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామం రాఘవం చాలా రోజుల తర్వాత చాలా మంచి చక్కని తెలుగు టైటిల్ బాగా నచ్చింది, తిరిగిపోయింది. పోస్టర్ చూసినప్పుడు ఏంటి వీళ్ళిద్దరూ అనుకున్నాను, సముద్రగని గారు ధనరాజు గారిని చూసి. బట్ ఇందాకే గ్లింప్స్ చూసా. ధనరాజు సినిమా డైరెక్ట్ చేశాను అన్నప్పుడు నేను ఇంకా పగలబడి నవ్వేసుకుంటాం ఈ సినిమా, ఇంకా గ్లింప్స్తోనే లాఫ్ రైట్ స్టార్ట్ అవుద్ది అనుకున్నాను నేను. బట్ గ్లింప్స్ చూశాక నిజంగా కళ్ళు చెమర్చాయి. చాలా 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 ఎవ్వరు ఊహించినంత ఒక డెప్త్ ఎమోషన్ని టచ్ చేశాడు ఈ సినిమా. నాకు అర్థమవుతుంది చూస్తుంటే గ్లింప్స్. కమెడీగా చాలా బిజీగా ఉంటూ మంచి సక్సెస్ఫుల్ కెరీర్ ఉంటూ కూడా ఒక కథ చెప్పాలి అన్న ఒక తపనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ దట్. ఒక సినిమా డైరెక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం. తెలుసు ఆయనకి చాలా సినిమాలు చేశాడు కాబట్టి. ఇప్పుడు డైరెక్షన్లోకి వచ్చి తను ఒక కథ చెప్పాలని తపన పడుతూ చాలా బిజీగా ఉన్న స్కెడ్యూల్లో కూడా ఒక డెడికేటెడ్ టైము, అదే టైం ఆయన డైరెక్షన్ పెట్టిన టైం అతను సినిమాలు చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి. బట్ అయినా సరే అతను ఈ కథ చెప్పాలనుకోవడం అనేది నిజంగా అభినందించిన విషయం. అండ్ సముద్రగని గారు ఇప్పుడు చెప్పక్కర్లేదు, ఇస్ అ గ్రేట్ పర్ఫార్మర్. ఈ గ్లింప్స్లో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, ఇది అసలు ఈ తండ్రి కొడుకుల స్టోరీ వ్యాలంటైన్స్ డే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనుకున్నాను. బట్ నా మొదటి ప్రేమ నీతోనే మొదలైంది నాన్న డైలాగ్ చాలా బాగుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే డాడీ అని చెప్పడం ఇంకా చాలా బాగుంది. డెఫినెట్గా ఈ గ్లింప్స్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిలిం. ఈ సినిమా ఫస్ట్ డే చూడాలనుకుంటున్నాను నేను. అండ్ అలాగే దుర్గాప్రసాద్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ప్రభాకర్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయండి. కంగ్రాచులేషన్స్. మంచి సినిమా చేస్తున్నారు, చాలా మంచి సినిమా చేస్తున్నారు. ఇది హిట్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ధనరాజ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఇప్పుడు ఇంకా అర్థమైంది అనుకుంటా డైరెక్షన్ అంటే ఎంత కష్టం ఇప్పటికీ. సో విషింగ్ టీమ్ ఆల్ ది బెస్ట్. పోస్టర్ దగ్గర నుంచి ఒక చిన్న క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. గ్లింప్స్తో అది డబుల్ అవబోతుంది. నెక్స్ట్ టీజర్ ట్రైలర్తో ఇంకా జనాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా మంచి పరిణామం. అంటే రాజ్ కపూర్ గారు, జంజాల్ గారు చెప్పారు, ఒక కామెడీ చేసే నటుడు ఏ ఎమోషన్ చేస్తాడు అని. అలాగే ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ కమెడియన్స్. మొన్న వేణువు తీసిన బలగం అవ్వచ్చు, ఇప్పుడు ధనరాజ్ చేసిన రాజన్ రామం అవ్వచ్చు, ఏదైనా రామం రాఘవం, వీళ్ళు ఏంటంటే జీవితాన్ని ఆవుపోసిన పట్టినోళ్ళే నవ్విస్తారు, అలా నవ్వించేవాడే ఏడిపిస్తాడు. కమెడియన్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని మళ్ళీ మన ధనరాజ్ ప్రూవ్ చేయబోతున్నాడు. నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. దిస్ ఎ నైస్ ట్రెండ్ యాక్చువల్గా. మనందరం మామూలుగా అనుకుంటుంటాము లవ్ యూ డాడీ అని చెప్తుంటాము. బట్ యా, మనందరి ఫస్ట్ లవ్ మన ఫాదరే, మనందరి ఫస్ట్ హీరో మన ఫాదరే. సో టు ఆల్ ద గ్రేట్ ఫాదర్స్ అవుట్ దేర్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనగానే అమ్మాయిలకో అబ్బాయిలకో ప్రేమికులకో చెప్పడం కాకుండా మనం ప్రేమించే మన తండ్రికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పాలని ఒక కొత్త సంస్కారాన్ని ధనరాజ్ నాకు పరిచయం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ధనరాజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.